షహజార్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇది వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? సో ఆల్రెడీ దీనిపైన నేమ్ అంతే ఉంది. సో సఫారీ అనమాట, సఫారీ ట్రాలీ అనమాట, సఫారీ కంపెనీ ఉంది ట్రాలీ అనమాట. సో ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నాము. ఇది ఎంత పడింది, ఎలా ఉంది ప్యాటర్న్ అనేది డీటెయిలింగ్గా మీకు చూపిస్తాను, చూసేయండి. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి, ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసి పంపిస్తారనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఒక గ్రే టైప్ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్కెచ్ క్యాప్ కలర్ అనమాట. సో ఇది స్పెసిఫిక్గా చూసుకొని కొన్నాం అనమాట. కలర్ యాక్చువల్గా వేరే కలర్ డిసైడ్ చేసుకోండి. సో అదైతే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది, ప్లస్ అది అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. మేము ఊరికి వెళ్ళాలి, మేము ట్రిప్కి వెళ్ళాలి అంటే సో టైంకి రాదు అనేసి దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకున్నాము. ఆ తర్వాత సో వాటిలో ఇది కొంచెం బాగా కనిపించింది. సో ఈ క్యాప్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, స్కెచ్ క్యాప్ కలర్ అనేసి తీసుకున్నాం అనమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ పక్కన మనకు హోల్డర్ పట్టుకోవడానికి అయితే హోల్డర్ ఇస్తాడు అనమాట. కనిపిస్తుంది అనుకుంటాను, ఇక్కడ ఒక హోల్డర్ అండ్ ఇక్కడ కూడా హోల్డర్ అనమాట ఈ విధంగా. సో వీల్స్ అయితే ఉంటాయి దీనికి, 4 వీల్స్. అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. ఇందులో స్మాల్ మీడియం అండ్ లార్జ్ ఉంటాయి అన్నమాట. ఇందులో వచ్చేసి ఇది మీడియం. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, అంటే స్మాల్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. సో స్మాల్ అంటే ఇదండి, ఇది కూడా సఫారీ కంపెనీదే. ఇది స్మాల్ అండ్ ఇది వచ్చేసి మీడియం అనమాట. ఇంకొంచెం హైట్ ఉంటుంది, సో అది లార్జ్. సో మేమైతే మీడియం తీసుకున్నామండి. ఇది ఇంతకు మీద ఈ మినీది అయితే కాదండి, ఇది కాదు. సో ప్రెసెంట్ అయితే మేము తీసుకున్నది అయితే ఇది తీసుకున్నాము. ఇది సఫారీ కంపెనీ. యాక్చువల్గా సఫారీ కంపెనీ చాలా బాగుంటుంది అనమాట. అంటే వీటి థిక్నెస్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే మీకు ఆపోజిట్ అనమాట. వన్ సైడ్ ఇలా జిగో క్యాబిన్ బ్యాగ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక పార్టీషన్ అనమాట. సో ఈ పార్టీషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మీకు లాకింగ్ సిస్టమ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇలా క్లోజ్ లో వస్తుంది కాబట్టి సో లాకింగ్ సిస్టమ్ అనేది ఉండదు. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ ఈ కింద భాగం వచ్చేసి మీకు లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఇలా అనేసి ఇలా తీసేస్తే. అండ్ ఇది వచ్చేసి ఇలా జస్ట్ ఎక్స్ లా ఉంటుంది కదా, సో ఆ విధంగా ఈ విధంగా ఇలా ముందుకు అనేసి ఇలా తీసేస్తే ఇలా లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బాగా పడతాయండి, చాలా బాగా పడతాయి బట్టలు అనేటివి, క్లాత్స్ అనేవి బాగా పడతాయి కూడా. అండ్ ఇది వచ్చేసి నాకు అంతగా ప్రైస్ అయితే గుర్తులేదండి. మా వారు చెప్పినప్పుడు అయితే 2200 ఏమో ఉన్నట్టుంది. అండ్ దెన్ నాకు కొంచెం ఆఫర్ వచ్చిందన్నమాట. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాము. అది వచ్చేసి యాక్చువల్గా మనకి 2200 చూపించింది, బట్ 1950 ఏమో అరౌండ్ అనుకుంటా. అండ్ మాకు వచ్చింది మాత్రం 1800 అనమాట. అంటే ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకున్నాము, ఆఫర్లో ఉంది. మేము చూసింది అయితే ఇంకొంచెం ఎక్కువగానే, కాస్ట్ ఎక్కువగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1850 ఆర్ 1800 ఏమో ఉంది. ప్రైస్ అంతగా ప్రైస్ అనేది గుర్తులేదు అనమాట. సో ఇదైతే బాగుంటుందండి. ఇది వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.
మనకి ఇంకో సైడ్ వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది నెంబర్స్ ఉంటాయి అనమాట, ఇలా నెంబర్స్ ఉంటాయి. ఈ జిప్స్ మనం ఒక చోటికి తీసుకొచ్చి ఈ లాకింగ్ దగ్గరికి తీసుకొచ్చామంటే ఇక్కడ జిప్స్ అనేవి మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలు క్యూరియాసిటీతో ఏమున్నాయి లోపల, కొత్తగా ఉంది, చాలా బాగున్నాయి అని అనుకొని తీస్తూ ఉంటారు కదా. ఇక్కడికి వచ్చినాక లాకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాక ఇక్కడ హోల్స్ అనేవి ఉంటాయండి. జస్ట్ పుష్ చేసి మీరు ఆ హోల్స్ లో ఇవి పెట్టేసేయాలి. ఈ జిప్స్ అనేవి ఇట్లా పెట్టేయాలన్నమాట. హోల్స్ లో పెట్టేసి ఇట్లా వదిలేసారంటే లాక్ అయిపోతాయి. చూసారా, ఇలా లాక్ అయిపోతాయి అన్నమాట. సో మనకు టెన్షన్ ఉండదు అనమాట, ఇలా డివైడ్ అయిపోతుంది ఓపెన్ అవుతుంది అనేది ఏముండదు. సో జిప్స్ అనేవి ఇట్లా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఉంటుంది. మనం ఒక్కసారి నెంబర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ పుష్ అంటే ఇట్లా పుష్ చేసి వదిలేసామంటే ఆ నెంబర్ లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక లాంగ్ ప్రెస్ ఇచ్చేసి తర్వాత నెంబర్ అయితే చేంజ్ చేసుకుంటే ఉంటుందన్నమాట. అంటే పిల్లలు దీంట్లో ఏమున్నాయని చూసుకోకుండా, అంటే దీంట్లో అనేది తీసేయకుండా ఉండడానికి, అండ్ దెన్ మనం లేనప్పుడు ఎవరైనా చూసుకున్నా కూడా సో ఇదంటూ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే మనమే నెంబర్ ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి తీయడానికి ఎవరికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట, మనం ఇలా లాక్కెళ్తాం కదా, సో అదనమాట. సో ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఈ బటన్ని జస్ట్ పుష్ చేస్తానంటే ఇలా పైకి వస్తుంది. సో ఇది ఒక లెవెల్ అనమాట. అండ్ సెకండ్ టైం ఇంకోసారి పుష్ చేస్తే ఇంకొంచెం పెద్దగా వస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే ఇంత డిస్టెన్స్ ఇంత వస్తుంది అనమాట. ఇట్లా 2 times ప్రెస్ చేస్తే ఇలా పైకి వస్తుంది. అండ్ అలాగే జస్ట్ దీన్ని ఒక పుష్ ఇచ్చామంటే ఇలా లోపలికి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉండదు. సో ఇందులో ఇదైతే బెనిఫిట్ అండి. మేము ఎక్కడికి పోయినా కూడా ట్రాలీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము, ఎక్కువగా తీసుకెళ్తాం అనమాట. మేము ట్రిప్స్కి వెళ్ళాలి అంటే ఎక్కువగా ఇలాంటి ట్రాలీస్నే యూజ్ చేస్తామండి. సో ఇదైతే మనకు బాగా సేఫ్ సైడ్ గా ఉంటుంది, అలాగే బాగుంటుంది కూడా. అందులో ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి సో బాగా మనం క్యారీ చేసుకొని పోవచ్చు అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ అలా ఉన్నప్పుడైతే బ్యాగ్స్ మనం వెయిట్ అయితే మోయలేము, దానికోసమని ఎక్కువగా ట్రాలీస్ అయితే బెస్ట్ అనమాట. మేమైతే ఎక్కువగా ట్రాలీసే యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాము. దీని కోడ్ కానీ లింక్ కానీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు అమెజాన్ లో ఇంకో ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టానంటే అది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చిన్నదన్నమాట, చాలా స్మాల్ సైజ్. ఇది ఎక్కువగా మోస్ట్లీ బాగా యూజ్ చేస్తాము. ఇది కూడా సఫారీ కంపెనీదే అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. ఇది ఏందో అనుకుంటున్నాను, మా పాప డ్రెస్ అనమాట. సో ఇది ఫ్రాక్ మోడల్. అండ్ ఇది వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ ప్లస్ జార్జెట్ అన్నట్టుగా ఉంటుంది. అంటే జార్జెట్ మీన్స్ ఇక్కడ నెట్టెడ్ ఉందని చెప్పానండి. అండ్ ఇది వచ్చేసి లేయర్ ఫ్రాక్ అనమాట, లేయర్ ఫ్రాక్. సో ఈ విధంగా లేయర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఉంటుందన్నమాట. ఇట్లా కొంచెం మీకు కుర్చీలాగా కనిపిస్తూ ఉంటుంది, ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది, సో స్ట్రెచ్ అవుతుంది అనమాట. అండ్ అంటే ఇలాంటి ఎలాస్టిక్ ఉందంటే బాడీ కరెక్ట్గా ఉన్నంత వరకు ఉంటుంది, ఆ తర్వాత కొంచెం స్ట్రెచ్ అవుతే బాగుంటుంది అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఇదంతా క్లాత్ వచ్చేసి సాటిన్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, షైన్ కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి ఈ క్లాత్ అంతా కూడా షైనింగ్ సాటిన్ క్లాత్ అనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశాడండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వేసాడు. ఇది కూడా స్మూత్ నెట్ అండి, ఎక్కువగా స్మూత్గా ఉంది, కుచ్చుకునేది అయితే కాదు, పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ టైప్లో ఇచ్చాడు. సో ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా పెట్టాడు అనమాట. జస్ట్ 2 inches మైనే ఉంటుంది.
సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు జిబ్ అయితే ప్రొవైడ్ చేశాడండి. కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా జిబ్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు 3 లేయర్స్గా ఉంటుంది. 1 లేయర్ అండ్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ అనమాట. సో 3 లేయర్స్ ఆఫ్ ఫ్రాక్ అనమాట ఇది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ కూడా మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్తోనే ఉంటుంది, స్మూత్ నెట్. అండ్ ఇది వచ్చేసి 3 to 4 years తీసుకున్నానండి మా పాప కోసము. అండ్ ఇది వచ్చేసి ఈ బ్లాక్ దానిపైన ఈ వైట్ డాట్స్ అయితే చాలా బాగుంది అనమాట. చూడ్డానికి లుకింగ్గా ఉంది, చాలా బాగుంది. ఫొటోస్కి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. ఇది అమెజాన్లో తీసుకున్నాము. ఇది ప్రైస్ వచ్చేసి 550 ఉందండి. 550 ఇది. ఈ డ్రెస్ 550 అనమాట. మీకు లింక్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో పుషప్గా ఉంటుంది. అండ్ మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు 10 members దాకా ఈ ఛానల్ రీచ్ అవుతుంది అనమాట. ఒక్క లైక్ వల్ల 10 members అయితే రీచ్ అవుతుంది. సో ప్లీజ్ నా కోసం ఒక లైక్ అయితే చేసేసేయండి. ఈ ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. బ్లాక్ అంటే చాలా బాగుంటుంది. వైట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫ్రాక్ అయితే మా పాప కోసం తీసుకున్నాను. ఇది వచ్చి 550 పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.